మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర రెడ్డి మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్, ముందు మీకు కంగ్రాట్స్, మీకు అవకాశం ఇచ్చారు టీఆర్ఎస్ నుంచి. మల్లారెడ్డి గారు అన్ఎక్స్పెక్టెడ్గా మంత్రి అయ్యారు. తర్వాత ఆయన అల్లుడుగా మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఎంపీ టికెట్ వచ్చింది. టీఆర్ఎస్లో ఎట్లా సాధ్యమైంది? ఇది అంతా మా కేసీఆర్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి యువతను రావాలని పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు మేము అందరము రావడం జరిగిందండి. సో ఆయన ఇవాళ మా ప్రత్యక్ష రాజకీయాలు రావడానికి ఏదైతే తీసుకొచ్చారో బంగారు తెలంగాణ రావాలని కూడా కృషి చేస్తున్నాము. ఆయన ఆశయాలకు తగ్గట్టు పనిచేస్తామని అనుకుంటున్నాం మేము. మల్కాజ్గిరి చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, ఆల్మోస్ట్ ఇది ఒక మినీ ఇండియా. దీనిలో అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు, అన్ని మతాల ప్రజలు ఉంటారు, ఇక డిఫరెంట్ టైప్ ఆఫ్ జనం ఉంటారు, ఓటర్స్. ఎట్లా ప్లాన్ చేసుకున్నారు? మీరు కొత్తగా రాజకీయాలకు, ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినారు. మాకు మొత్తం ఎమ్మెల్యేలు అందరు మాకు ఉన్నారు, అనుభవజ్ఞులైన లీడర్లు ఉన్నారు. వీళ్ళందరి సహకారం మాకు ఉంటుంది. మాకు కార్పొరేటర్లు అందరూ మా వాళ్ళే ఉన్నారు, సర్పంచ్లందరూ మా వాళ్ళే ఉన్నారు. కాబట్టి నాకు పెద్దగా ఇబ్బంది ఉండదని నేను అనుకుంటున్నాను. వాళ్ళ సహకారం తీసుకొని నేను ముందుకెళ్తే వాళ్ళే మాకు అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను. లాస్ట్ 4.5 years మీ మామ మల్లారెడ్డి గారే ఇక్కడ ఎంపీగా వ్యవహరించారు, ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు. మీకు ఈ మల్కాజ్గిరి నియోజకవర్గం మీద ఏం అవగాహన ఉంది? ఇప్పుడు మల్లారెడ్డి గారు ఎప్పుడైతే ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఇంకా మేము కూడా ఆయనకు సహాయంగా పనిచేసాం. ఇక్కడ ప్రతి అవకాశం చిక్కినప్పుడల్లా ప్రతి సమస్యలు అంటే ప్రజల దగ్గర ఏవైతే ఇప్పుడు రోడ్ క్లోజర్ సమస్యలు కంటోన్మెంట్లో కానీ, ఇంకా ఓవర్ బ్రిడ్జ్ సమస్యలు, అండర్ బ్రిడ్జ్ రైల్వే అండర్ బ్రిడ్జ్ సమస్యలు కానీ, ఈ విధంగా ఇంకా మన పబ్లిక్ సెక్టార్లో కొన్ని ఏరియాలలో ఏంటంటే 58 ఏళ్ళకు కొందరికి పబ్లిక్ సెక్టార్లో రిటైర్మెంట్ ఉంది, ఇంకో పబ్లిక్ సెక్టార్లో 60 ఏళ్ళకి రిటైర్మెంట్ ఉంది. అటువంటి సమస్యలపైన పోరాడడం జరిగింది. అలాగే హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ని కూడా రివైవ్ చేయాలని చాలా ప్రయత్నం చేశాము. ఇట్లా ఎన్నో సమస్యలు ఉన్నాయండి మన మల్కాజ్గిరిలో. చాలా మటుకు మల్లారెడ్డి గారు వీటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. మేము కూడా దాని ఇంకా ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళకి అన్ని లెటర్స్ తయారు చేయడంలో కానీ, ప్రతి ఒక్క వర్క్లో ఆయనకు సహాయంగా ఉండడం మూలాన నాకు కూడా ఒక అవగాహన పెరిగింది మల్కాజ్గిరి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో. సో ఆ విధంగా నాకు మంచి దాంట్లో అందరు నాయకులు కూడా నాకు సంబంధాలు ఉండి అందరితోటి మంచి సత్సంబంధాలు ఉన్నాయి, సహకారాలు ఉన్నాయి. దానివల్ల నేను మంచిగా చేసుకోగలుగుతానని భావిస్తున్నాను. నేను కాంగ్రెస్ నుంచి సీనియర్ లీడర్ రేవంత్ రెడ్డి ఉన్నారు, ఆయన స్ట్రాంగ్ లీడర్గా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. బీజేపీ నుంచి ఎమ్మెల్సీ రామచంద్రరావు పోటీలో ఉన్నారు. మీరు రాజకీయాల్లో కొత్త ఎట్లా ఫేస్ చేయబోతున్నారు? కాదనను, వాళ్ళు సీనియర్ నేతలే వాళ్ళ పార్టీలలో. బట్ వాళ్ళ పార్టీలు ఏం చేసినాయో ఇలా ప్రజలకు ఏం చెప్పగలుగుతారో మీరే అడగవచ్చు ప్రజలని. ఇప్పుడు వాళ్ళ పార్టీ పరంగా ఇవాళ బీజేపీ పరంగా అయినా కాంగ్రెస్ పరంగా అయినా ఇవాళ వాళ్ళు ఏం చెప్పగలుగుతారు? మేము ప్రజలకి ఇది చేసినాం, 24 hours కరెంట్ ఇచ్చినామని చెప్పగలుగుతారా? లేకపోతే అగ్రికల్చర్కి ఫ్రీ కరెంట్ ఇచ్చినామని చెప్పగలుగుతారా? ఏదన్నా ఒకటి రైతు బంధు స్కీమ్ ఇచ్చామని చెప్పగలుగుతారా? ఇట్లాంటి ఏదన్నా ఒక చెప్పగలిగే వాళ్ళకి స్టేటస్ ఉంటే, సీనియారిటీ దేంట్లో అండి, ప్రజలకు సేవ చేయట్లో సీనియారిటీ ఉండాలా. ఏదో మనము 20 ఏళ్ళ నుంచి రాజకీయం చేసినాం, 30 ఏళ్ళ నుంచి రాజకీయం చేసినాం అంటే కాదు కదా. మల్కాజ్గిరి ప్రజలకు మీరు ఏం చేస్తారు మిమ్మల్ని గెలిపిస్తే? సార్, ఇక్కడ ఒక చిన్న మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. బోయిన్పల్లి నుంచి మన సుచిత్ర వరకు తీసుకుంటే డిఫెన్స్ ల్యాండ్ ఉంది. డిఫెన్స్ ల్యాండ్లో మనకు అక్కడ సర్వీస్ రోడ్లు వేయడం సాధ్యం అవుతలేదు. అట్లనే ఎక్కడైనా రైల్వే లైన్లు వచ్చినప్పుడు అక్కడ బ్రిడ్జ్లు వేయాలన్నా లేకపోతే సర్వీస్ లైన్లు వేయాలన్నా కానీ మనకు ఎన్నో ఇబ్బందులు ఉంటున్నాయి. అదేవిధంగా మనకు ఎన్నో ఏండ్ల నుంచి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తానని చెప్పిండ్రు. ఆ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా ఎప్పటి నుంచో ఇవ్వడం లేదు. ఇట్లాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి, చెప్పుకుంటూ పోతుంటే ఇట్లాంటి ఎన్నో సమస్యలు. మనకు రోడ్ క్లోజర్స్ కంటోన్మెంట్లో తీసుకుంటే రోడ్ క్లోజర్ల సమస్య ఉంది. ఒక చిన్న ఉదాహరణ అండి, మా కంటోన్మెంట్లోనే ఎక్కడైతే నేను స్థానికున్నో ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. ఏంటంటే అక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 9% ఉంటే మిగతా ఏరియాలలో 6% ఉన్నాయి. ఇటువంటి వ్యత్యాసాలు చాలా ఉన్నాయి. ఇటువంటి అన్నీ కూడా రిప్రజెంట్ చేయగలిగితే మనము తప్పకుండా మేము ఇవన్నీ కూడా సాల్వ్ చేస్తానని నేను మనవి చేసుకుంటున్నాను. ఇది ప్రభుత్వ పథకాలు గెలిపిస్తాయని చెప్తున్నారు. ఇంకా మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో సమస్యలపైన పూర్తి అవగాహన ఉంది. ఎంపీగా గెలిపిస్తే అవన్నీ కూడా పరిష్కరిస్తానని మర్రి రాజశేఖర రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, శివారెడ్డి, V6 న్యూస్, మల్కాజ్గిరి నుంచి.